శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మేడం నమస్కారం. నమస్తే అండి. మేడం, ఎయిర్పోర్ట్లో బాలకృష్ణ గారు ఫ్యాన్స్ పైన మండిపడుతున్నట్లు పడ్డట్లు వార్తలు వచ్చాయి వెబ్సైట్స్లో. అవి ఎంతవరకు వాస్తవం? ఒక వీడియో కూడా వైరల్ అవుతుంది దానికి సంబంధించి. ఎందుకు మేడం, ఎందుకు అంత అసహనం వ్యక్తం చేయాల్సిన అవసరం ఏముంది? అఖండ 2 మొదటి పాట ముంబై వేదికగా చేశారు. అది చాలా పెద్ద సక్సెస్ అయింది. ఆ పాట చాలా హిట్ అయింది. ఇప్పుడు రెండోది సెకండ్ సింగిల్ అని వైజాగ్లో ఒక పెద్ద ఈవెంట్ని వాళ్ళు రెడీ చేశారు. చిత్ర యూనిట్. ఓకే. బోయపాటి శ్రీను గారు కదా డైరెక్టర్ ఆయన. సో అది ఆ ఈవెంట్ కోసం ఆయన వైజాగ్ వెళ్ళారు. వెళ్తే అక్కడ చాలామంది అభిమానులు ఆయన చుట్టుముట్టారు. మీరు చూసారు, జై బాలయ్య జై బాలయ్య అంట. సో అక్కడ ఒక వ్యక్తి వస్తే, వీడు ఎందుకు వచ్చాడు, వీడు మళ్ళీ ఎందుకు వచ్చాడు, వీడు సాయంకాలం నా కళ్ళ పడకూడదు అంటూనే ఆయన ఒక పసుపచ్చ గులాబీ పువ్వుని అతనికి ఆఫర్ చేశారు. మీరు చూడండి వీడియో. అది తిట్టడం కాదు, ఆయన విధానం అలా ఉంటుంది. బాలయ్య గారికి ఏ వచ్చినా పట్టలేము. అతిగా ఇష్టం వచ్చినా అలాగే ఉంటుంది, అతిగా ఆగ్రహం వచ్చినా అలాగే ఉంటుంది. ఇక్కడ ఇష్టంతో ఆయన ఆ మాట అన్నారని తెలుస్తుంది. ఎందుకంటే క్రాస్ చెక్ చేశాను నేను. ఓకే. తిట్టడం కాదు. ఎందుకంటే తిడితే ఈ పాటికి అతను ఒక వివరణ ఇస్తాడు కదా, నన్ను ఇలా తిట్టారండి అలా తిట్టారండి అని. దీన్ని ఏం చేశారంటే వైసీపీ సోషల్ మీడియా ట్రోల్ చేస్తారు. గతంలో కూడా ఒక బాలకృష్ణ అభిమాని అతన్ని కొట్టాడంటే అతను చెప్పాడు, చిన్నప్పుడు నేను పుట్టగానే ఎత్తుకున్నది, నన్ను ముట్టుకున్నది బాలకృష్ణ, నాకు ఇప్పటికీ అది తలుచుకుంటేనే చాలా ఆనందంగా ఉంటుంది, ఎవరో ఆయన కాలు తొక్కారు అందుకని నన్ను కొట్టాడు ఆయన అని అతను వివరణ ఇచ్చాడు. అయితే సోషల్ మీడియా వేదికగా వైసీపీ వాళ్ళు ఎందుకు దీన్ని రచ్చ చేస్తున్నారు? ఎందుకంటే ఈ మధ్యకాలంలో హిందూపూర్లో వైసీపీ కార్యాలయాన్ని తెలుగుదేశం కార్యకర్తలు ధ్వంసం చేశారు. ఎందుకు చేశారు? ఆ దీపిక అని ఒక ఆవిడ నిల్చుంది హిందూపూర్లో, ఓడిపోయింది ఆవిడ బాలకృష్ణకి ఎదురుగా. వాళ్ళ భర్త వేణురెడ్డి అని వచ్చి, మనం అసలు నాన్ లోకల్ని ఎందుకు గెలిపించుకున్నాము, అసలు హిందూపూర్లో మనం నాన్ లోకల్ గెలిపించుకోవటం ఏంటి, అతని కాళ్ళ దగ్గర మనం పనిచేయడం ఏంటి అన్న. ఎప్పుడు హైదరాబాద్లో ఉంటాడు. ఇందులో మీకు ఒక విషయం ఏంటంటే, ఆ వేణురెడ్డి బెంగళూరులో బిజినెస్ చేస్తాడు. మీకు అర్థమైందా? జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడుంటారు? యలహంక ప్యాలెస్లో ఉంటారు. ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి గారు ఎక్కడున్నారు? హైదరాబాద్లో ఉన్నారు. రేపు విచారణకు హాజరు కావాలంటే ఏమన్నారు, నాకు ఆరోగ్యం సహకరించట్లేదు, నేను తిరుపతి రాలేనన్నారు. ఇప్పుడు ఎవరు వెళ్తున్నారు? పోలీస్ లైన్ దగ్గరికి రేపు విచారణకు వెళ్తారు. నేను అనేది ఏంటంటే, ఇవాళ రోజా గారు ఎక్కడున్నారు? చెన్నైలో. మీరందరూనేమో నాన్ లోకల్స్, మీరు మాట్లాడతారు. హిందూపురానికి ఎందుకు గెలిపించుకున్నారు? రాయలసీమకి నీళ్లు సత్యసాయిబాబా గారి ద్వారా పెద్ద ప్రాజెక్ట్ ఇచ్చింది నందమూరి తారక రామారావు గారు. దానికి సాక్షులు ఇప్పటికీ ఉన్నారు, ఐఏఎస్ ఆఫీసర్లు, రిటైర్ అయిపోయింది. ఇప్పుడు మాట్లాడమనండి. తెలుగు భాషని, తెలుగు వాళ్ళని, లేకపోతే తెలుగు కీర్తిని ప్రపంచంలో వీళ్ళు మదరాసీలు కాదు అని నిరూపించింది నందమూరి తారక రామారావు గారు. ఇవాళ సినిమా ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ బాలకృష్ణ గారు చక్కటి డైలాగ్ డెలివరీ ఉందిగా, భాష మీద పట్టు ఉందిగా, బాలకృష్ణ కంటే ఒక ఇమేజ్ ఉందిగా. మరి ఆయన తెలుగువాడు కాకుండా ఎందుకు పోతాడు? ఆయనకి హిందూపురంలో గెలవడానికి ఎందుకు హక్కు లేదు? వాళ్ళు ఎన్ఆర్ఐస్ వచ్చి పోటీ చేస్తున్నారు కదండి, అన్ని పార్టీల్లో చేస్తారు. మీరు నాన్ లోకల్స్ అని వాళ్ళని తీసుకోవటం మానేస్తున్నారా? నేను అంటున్నది అది. మనం కావాలని ఒక ఇష్యూని రేజ్ చేయాలని, అది కోపం వచ్చింది, కార్యకర్తలు ఎవరో వెళ్ళి ధ్వంసం చేశారు. మీకు జోగి రమేష్ లాంటి వాళ్ళేమో చంద్రబాబు నాయుడు మీద దాడి చేస్తే నిరసన చేశాడు అని ఇటీవల కాలంలో మీరు ప్రచారం చేసుకుంటున్నారు. నిరసన ఎందుకు చేశాడు? ఒక మంత్రి పదవి ఆశించి. అవన్నీ తప్పులు కాదు. మీకు మండదా అన్నాడు కదా జగన్మోహన్ రెడ్డి గతంలో, బీపీలు పెరిగితే ఆ రకంగా చేస్తారు అన్నాడు. ఇవాళ వాళ్ళకు కూడా బీపీలు పెరిగాయి. ఎవరికి? కార్యకర్తలకి. వైసీపీ ఆఫీస్ ధ్వంసం చేశారు. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఇవాళ వైసీపీ సోషల్ మీడియా బాలకృష్ణ ఏం మాట్లాడినా దాన్ని నెగిటివ్ కోణంలో స్ప్రెడ్ చేస్తుంది. రైట్ మేడం, థ్యాంక్ యూ.